ఏ హిందువు సినిమాలు ఎన్ని ఎటకారాలు వస్తున్నాయి? మనం మన దేవుళ్ళకి పెట్టే ప్రసాదాలు పులిహార దద్దోజనాన్ని కూడా కామెడీ చేస్తారు జబర్దస్తులు. మనం ఏమంటున్నాం దానికి? హింస అంటే అదే గనక నువ్వు వేరే మతంలో అయితే తర్వాత నిన్ను బతకనిస్తారా? మరి అంత సహనంగా మనం కూడా నవ్వుకుంటున్నాం, హిందువులు కూడా నవ్వుకుంటున్నారు. ఓ దేవుడి పాత్ర మీద వెటకారంతో కామెడీ పోర్షన్లు వేస్తే మనమే నవ్వుకుంటున్నాం. అలాగే పురాణ గాథల్ని ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి సినిమాలు తీస్తుంటే ఎగబడి చూస్తున్నాం, అంతే తప్పించి అందులో ఉన్న తప్పు అంటలేదు. మరి అట్లాంటి హిందువు ఎప్పుడు ఉన్మాదయ్యాడు? ఎలా ఉద్రిక్త, ఎలా హింసాత్మకుడయ్యాడు? తన కళ్ళెదురుగుండా తను పూజించే, తను గడ్డి పెట్టేటటువంటి గోవుని ఎదురోళ్ళు చంపేస్తుంటే చూస్తూ ఊరుకున్నటువంటి హిందువు హింసాత్ముడు ఎప్పుడయ్యాడు? తన ఇంటి ముందు బాంబు పేలుడు జరిగి తన చేతులు పోతున్నా ధర్మం కావాలి, న్యాయం గెలవాలి, చట్టం ప్రకారం శిక్ష పడాలనుకుంటున్నాడు. కానీ దానికి బదులుగా వేరే వాళ్ళ ఎదురుకుండా బాంబులు పెట్టాలని ఎప్పుడన్నా అనుకున్నాడా? ఏ హిందువు అయినా బాంబులు పెట్టి ప్రయత్నించాడా? కాబట్టి అదేంటంటే దాన్ని నేను ఆర్ఎస్ఎస్ అని పోనీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడన్నా బాంబులు పెట్టిందా? ఆర్ఎస్ఎస్ ఎప్పుడన్నా ఇట్లా దాడులు చేయమందా? ఆర్ఎస్ఎస్ ఎప్పుడన్నా నువ్వు మతహింసకు పాల్పడమని చెప్పిందా? సమస్య ఎక్కడ వస్తుందంటే